మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. సో ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సిస్టర్. డిగ్రీ కంప్లీట్ ప్రెసెంట్ ఖాళీ. ప్రెసెంట్ ఖాళీ. సో రీల్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం మొదలైంది? ఒక 3 ఇయర్స్ బ్యాక్. సూపర్. సో ఇప్పుడు చాలా కష్టపడేదాన్ని. ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిటర్ వీడియో తీయడానికి లేకపోవడం వల్ల కొంచెం మధ్య ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు ఒక 1 మంత్ బ్యాక్ ఒక తమ్ముడు పరిచయమయ్యాడు. వాడు చాలా బాగా తీస్తున్నాడు. వాడి పేరు హరి రిక్కీ, ఇన్స్టాగ్రామ్ ఐడి హరి. ఇప్పుడు బాగా ఎడిటింగ్ చేస్తున్నాడు, తీస్తున్నాడు. అక్క అక్క అని చెప్పి నాకు ఎప్పుడు కావాలన్నా వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ. సూపర్. సో నీ ఇన్కమ్ సోర్స్ ఎలా? 3 మంత్స్ బ్యాక్ వరకు పర్లే, మంత్లీ 40-30K వచ్చేది. యూట్యూబ్ ఒక 20K, ఇది ప్రమోషన్స్ ఒక 20K అలా వచ్చేది మంత్కి. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డాడీ ఫిషర్మెన్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. డాడీ ఫిషర్మెన్, మమ్మీ ఇంట్లో ఉంటారు. సూపర్. ఓకే, నువ్వు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అక్కకు మ్యారేజ్ అయిపోయింది, అన్నికి కూడా అయిపోయింది. అక్కకి అయిపోయింది మ్యారేజ్, అన్నయ్యకి అయిపోయింది. సో నీకు ఇప్పుడు రెడీ? నాకు అడుగుతున్నారు, మనకి ఇంట్రెస్టే లేదు కదా అసలు. వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఇంట్రెస్ట్ అంతా ఒకరి మీదే ఉంది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే చెప్పు, మేము చేస్తామన్నారు. కానీ నాకు అసలు అబ్బాయి లేని నేను ఎక్కడ తెచ్చి చూపించు. నాకే నవ్వు వస్తుంది అనుకుంటే మా కెమెరామ్యాన్ కూడా నవ్వు వచ్చి తలదించుకొని సిగ్గుతో నవ్వుతున్నాడు. ఇంకా నీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? రామే నీ గోలా? లేదు, ఫ్యూచర్లో మా పేరెంట్స్కి ఉన్నవన్నీ నాకు అవసరం లేదు. వాళ్ళకి ఏమున్నాయని నాకు అనవసరం. నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి నాకు ఏమీ అవసరం లేదు. కానీ నా ఓన్గా నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించుకొని, నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకొని పెంచుకొని లైఫ్ని అలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. మరి మమ్మీ డాడీని కూడా చూసుకుంటా. మమ్మీకి డాడీకి ఎలాగో కొడుకున్నాడు కాబట్టి చూసుకుంటాడు. మా అన్నయ్య చూసుకోలేకపోతే నేను చూసుకుంటాను. అలా అని వదిలేను, చూసుకుంటాను. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా నేనే చూసుకుంటాను. నాకు మనసులో కూడా అదే ఉంది. ఓకే. సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year 1.5 year అయిపోతుంది. 1 year 1.5 year అవుతుంది. ఓకే. సో ప్రపోజల్స్ వస్తుంటాయా? సిగ్గుపడుతున్నా. ఏమని వస్తుంటాయి? క్యూట్గా ఉంటా చెప్తారు, చాలా చెప్తారు కదా, బాగుంటా, పులిహార తెలిసిందే కదా. మరి రామ్ ఏం చెప్పడా? అలాంటిదేం లేదు. ఏం చెప్పడు రామ్. ఓకే. పక్కనున్న బంగారం కోసం ఎవరికి అర్థం కాదు కదా. సో నౌ యు ఆర్ ఏ గోల్డ్. నేను అనుకుంటా నాకు నేను గోల్డ్ అని. ఎవరి కాలు మనం అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అలా ఉన్నారు, మనం అలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారంటే మనకు ఉండదు. అలా అయిపోవాలా, ఇలా మన అందం అనుకుంటే మనకి హ్యాపీనెస్. ఓ బా, సూపర్. సో ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. అమ్మ బాబోయ్, రౌడీ. నువ్వు రౌడీ బేబీ? రౌడీనే. నువ్వు రౌడీ బేబీ. సూపర్. ఇంతకు ముందు ఇంటర్మీడియట్లో చాలా డీసెంట్, నేను ఇలానే ఉండేదాన్ని. వన్స్ ఎప్పుడైతే వీడియోస్లోకి వచ్చానో వేరే లెక్కన ఎలా అయిపోయావు? వేరే లెక్కన అంటే ఇంతకుముందు అసలు నేను ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. రీల్స్లోకి వచ్చిన తర్వాత బయట అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత అలా మారిపోయాం. మనం ఇలానే ఉంటామంటే అవ్వదు. మనం ఎదిరించాలి, పోరాడాలి, గొడవలు ఆడాలి. సో బయట ఎంజాయ్మెంట్స్ అంటే ఎలా ఉంటుంది? లైక్ ఎలా అంటే ఇంతకు ముందు మా అమ్మ ఇంతకు ముందు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు ఏదో బర్త్డే పార్టీస్ ఇలా అయ్యేవి, రిసార్ట్లకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏంటంటే నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే ఒక చెత్త డబ్బాతో సమానమే. అదంతే. చాలా మోసం, తక్కువ మోసం. నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు. సరే, ఫస్ట్ అసలు ముందు నీ లైఫ్లో జరిగే మోసాలు లిస్ట్ చెప్పు ఒకసారి. లిస్ట్ కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది. దాన్ని ఇంట్లోకి యూజ్ చేస్తారు. ఆ ఇల్లంతా క్లీన్గా ఉండాలని చెప్పి ఆ చెత్త మొత్తం తెచ్చి అందులో పడేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత బయట పడేస్తారు. అలాగే నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అవసరాలకి అన్నిటికీ వాడేసుకొని, వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చేసరికి నన్ను అలా పక్క తోసేసి, తోసిన తర్వాత మరి ఇంకేముంది, మనల్ని బ్యాడ్ చేయాలి కదా పక్క వాళ్ళ దగ్గర, అలా బ్యాడ్ చేస్తారు. ఎలా బ్యాడ్ చేస్తున్నారు? ఏం చెప్తున్నారు నీకోసం?
మనం ఏంటంటే మనతో ఉన్నారని చెప్పి మనం అన్నీ చెప్పుకుంటాం. వాళ్ళు నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. అలా వస్తూనే ఇదే సేమ్ రిపీట్. ఎన్నిసార్లు నమ్మనంటే అదే నేను నెబ్బా అని అంటున్నా. నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మోసపోతే పర్లేదు, రెండోసారి మోసపోతే పర్లేదు. అంటే ఏ కైండ్ ఆఫ్ చాలా హర్టింగ్ అనిపించింది నీకు? ఏ సిచ్యువేషన్? నేను ఎవరన్నా నా మనసు అనుకుంటే చాలా క్లోజ్ అయిపోతాను. నా సీక్రెట్స్ అన్నీ చెప్పుకుంటాను. వాళ్ళు బయటికి తీసుకెళ్ళి చాలా తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు వీధిలోని వీధి కుక్కలు తిరుగుతాయి. అవి పెంచుకుందాం ఏంలే అని చెప్పి ఇంట్లో తెచ్చి పెట్టుకొని అవి 10 ఇంట్లు తిరుగుతాయి కాబట్టి అక్కడికే వెళ్తాయి. అలాగే నా లైఫ్లోకి చెత్త ఫ్రెండ్స్ని తెచ్చుకొని నా మనిషి అనుకొని నేను అనుకుంటే ఆ ఇంట్లో అక్కడ ఏమైతే ఉన్నాయో నా దగ్గర అవన్నీ తీసుకెళ్ళి 10 ఇంట్లకి చెప్తారు. అలాంటి వాళ్ళు చాలా గట్టిగానే హర్ట్ అయ్యావు. లైఫ్లో మామూలు సిచ్యువేషన్స్ జరగలే నా లైఫ్లో. అలా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను రామ్తో తప్ప ఇంకొక అమ్మాయి ఈ మధ్య ఒక 6 months బ్యాక్ వచ్చి ముందు నుంచి తెలుసు, బట్ అంత క్లోజ్ కాదు. ఒక 6 months నుంచి మేబీ తన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకటే అవ్వడం వల్ల ఇద్దరం కనెక్ట్ అయ్యాము అనుకుంటాను. అప్పుడప్పుడు కలుస్తాము. అయినా ఆ అమ్మాయి మీద ఇప్పుడు కొంచెం ట్రస్ట్ ఉంది, అంతగా ఇప్పుడు కలవడం లేదు. ఒక 3 months బ్యాక్ కలిసేవాళ్ళం రోజు. ఎలా అంటే నాకు హెల్త్ కండిషన్ చాలా బాగాలేదు 2 months బ్యాక్. నేను అప్పుడు చనిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మమ్మీ కానీ ఎవరు కానీ ఇంట్లో ఎవరూ లేరు. నాకు పిట్స్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కాల్ చేశాను, గోపాలపట్నం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు అంత దూరం నా కోసం. అలా 2 సార్లు కూడా వచ్చింది. ఇంతకుముందు నాతో ఉన్న ఫ్రెండ్స్ అలా కాదు. నా దగ్గర ఉండి తినేసి వెళ్ళిపోయామా, నా మాటలన్నీ బయట వాళ్ళు చెప్పామా, బ్యాట్ చేసామా అనే లెక్కలోనే ఉండేవారు. కానీ ఈ అమ్మాయి ఎలా కాదు, నేను చనిపోతున్నానన్న స్టేజ్లో నాకు కాపాడిందంటే తన్ని ఇప్పుడు. అంటే నువ్వు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు, చనిపోవాలి అన్న డెసిషన్? నేను చనిపోవడం కాదు, నాకు హెల్త్ కండిషన్ అలా అయిపోయింది. ఓకే 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 అనుకోకుండా అలా. అండ్ అప్పుడు టైంకి పేరెంట్స్ లేరు, ఎవరు లేరు. తనకే కాల్ చేసా. తను వచ్చి నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి మొత్తం ఆ రోజంతా చూసుకుంది. సూపర్. తన పేరు చెప్పలేదు, లిఖిత. సూపర్. సో ఇప్పటికీ కూడా కలిసే ఉంటున్నారు అమ్మాయి ఫ్రెండ్స్గా? ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. అంటే ఫ్రెండ్స్ అంటే రోజు తిరిగేయాలి చెందియాలి అని కాదు. ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు ఇష్టమే. రోజు కలవకపోయినా రోజు మాట్లాడుకోకపోయినా నాకు ఆ అమ్మాయి మీద కొంచెం మంచి ఒపీనియన్ అంటూ ఉంది. మిగతా వాళ్ళు అంటారా కుక్కలే. తప్పురా, అలా అనకూడదు. అందరి ఫ్రెండ్స్ని నేను అన్నను, నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ని చెప్తున్నా. చాలా దారుణంగా మోసం చేశారు. ఏదైనా ఒకటి చాలా హర్టింగ్ అనిపించి ఒక దారుణమైన మోసం చెప్పు. అదే సిస్టర్, నేను అంత మంచిగా అనుకొని అంటే నేనే పరిచయం చేస్తాను కొత్త ఫ్రెండ్స్ని కూడా. ఆ కొత్త ఫ్రెండ్స్ని కూడా నేనే పరిచయం చేస్తాను. నాతో ఉండి క్లోజ్గా ఉంటారు. వాళ్ళతో మంచి అయిపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయి నేను తప్పు అయిపోతాను. సో మొత్తానికి ఇలా జరుగుతున్నాయి అన్నీ కూడా. సో ప్రీతి, ఇంకా లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ఉండాలి చెప్పేసావు. మంచి వీడియోస్ చేయాలని ఉంది. చేస్తాను. ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా? చాలా ఇష్టం. సో ఏంటి అంటే వెబ్ సిరీసా లేకపోతే సీరియల్సా, ఫిలిమ్సా? సీరియల్స్ చేయాలని ఉంది. సూపర్. సో మంచి సీరియల్ ఆపర్చునిటీ వచ్చి మంచి వెస్ట్రన్, మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so nice much, talking. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.